సార్ ఇప్పుడు కొత్తగా క్లస్టరింగ్ ఆఫ్ సెక్రటరేట్స్ అనే ఒక మాడ్యూల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్‌గా గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్లస్టరింగ్ ఆఫ్ సెక్రటరేట్స్ చేసేటప్పుడు మాక్సిమం 2 సెక్రటరేట్స్‌ని ఒక క్లస్టర్‌గా కంబైన్ చేయాలి. ఒకవేళ ఆడ్ నంబర్ ఆఫ్ సెక్రటరేట్స్ ఆ మండలంలో ఉన్నట్టయితే 3 సెక్రటరేట్స్‌ని ఒక క్లస్టర్‌గా చేయాలి. అది మాక్సిమం 1 క్లస్టర్‌లో. రిమైనింగ్ అన్ని క్లస్టర్స్‌లోనూ 2 సెక్రటరేట్స్ మాత్రమే ఉండే విధంగా క్లస్టరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ సెక్రటరేట్స్ అయితే 20 సెక్రటరేట్స్ ఉంటే 10 క్లస్టర్స్గా ఫామ్ చేస్తాం. ఒకవేళ 21 ఉన్నా కానీ 21 ఉన్నా కానీ 10 క్లస్టర్స్గా ఫామ్ చేస్తాం. ఒక క్లస్టర్లో మాత్రం 3 సెక్రటరేట్స్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు మెయిన్గా కన్సిడర్ చేసుకోవాల్సింది జియోగ్రాఫికల్ ప్రాక్సిమిటీని బేస్ చేసుకునే సార్. ఇది పాపులేషన్ని బేస్ చేసుకొని మాత్రం కాదు. ఎందుకు అంటే టెక్నికల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 2 సెక్రటరేట్స్కి 1 ఫంక్షనరీని అలాట్ చేయాలి కాబట్టి దగ్గర ఉన్నటువంటి సెక్రటరేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని మనము ఒక క్లస్టర్గా మ్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మ్యాప్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే మనకు ఒక మాడ్యూల్ డెవలప్ చేయడం జరిగింది. ఎంపీడీఓ సార్ ఎంసీ సార్ యొక్క ఏపీ సేవ పోర్టల్ యొక్క లాగిన్లో ఆల్రెడీ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. మ్యాపింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఏపీ సేవా పోర్టల్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్. సో ఇవి చేసేటప్పుడు మెయిన్ గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్నికల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 2 సెక్రటరేట్కి 1 ఫంక్షనరీ అలాట్ చేయబోతున్నాం కాబట్టి ఆఫ్టర్ రేషనలైజేషన్ అది గుర్తుకు పెట్టుకొని జియోగ్రాఫికల్ ప్రాక్సిమిటీని బేస్ చేసుకొని మాత్రమే 2 సెక్రటరేట్కి 1 ఫంక్షనరీ అనేది అలాట్ చేయాలి. కాబట్టి దగ్గర ఏ సెక్రటరేట్స్ ఉన్నాయో వాటిని ఒక క్లస్టర్గా మ్యాప్ చేయాలి సార్. అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ సెక్రటరేట్స్ అయితే మనకు ఈజీగా 20 ఉంటే 10 క్లస్టర్స్. ఒకవేళ 21 సెక్రటరేట్స్ ఉన్నాయి అంటే కానీ 10 క్లస్టర్స్గానే చేస్తాము. బట్ ఒక క్లస్టర్లో మ్యాక్సిమం 3 సెక్రటరేట్స్ని కంబైన్ చేస్తాం. సో దిస్ ఈస్ రికార్డింగ్ మ్యాపింగ్ ఆఫ్ ద క్లస్టర్. మెయిన్గా గుర్తుకు పెట్టుకోవాల్సింది ఇందులో మల్టీపర్పస్ ఫంక్షనరీస్ ఎవరెవరు ఉంటారు అంటే విలేజ్ సెక్రటరేట్స్లో అయితే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 1 to 5 అండ్ డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండ్ మహిళా పోలీస్ ఉంటారు. అదే వార్డులో అయితే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అండ్ వార్డ్ మహిళా పోలీస్ వీళ్ళు మల్టీపర్పస్ ఫంక్షనరీస్గా యాక్ట్ అవుతారు. అదే టెక్నికల్ ఫంక్షనరీస్ అయితే విఆర్ఓ, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రి హార్టీ సెరికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్ అండ్ ఎనర్జీ అసిస్టెంట్స్ ఉంటారు. అర్బన్లో అయితే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ, వార్డ్ హెల్త్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ ఎనర్జీ సెక్రటరీ ఉంటారు. సో మనము కంబైన్ చేస్తాం, అంతేకాని పాపులేషన్ని బట్టి కాదు. సో ఇది ఏ విధంగా చేస్తామంటే కన్సర్న్ ఎంపీడీఓ ఆర్ ఎంసీసార్ యొక్క ఏపీ సేవా పోర్టల్లో వన్స్ లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి రైట్ సైడ్లో క్లస్టరింగ్ ఆఫ్ సెక్రటరేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వన్స్ క్లస్టరింగ్ ఆఫ్ సెక్రటరేట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అందులో క్లస్టర్ అనేది ఆటోమేటిక్గా టోటల్ ఫస్ట్ సెక్రటరేట్స్ కనిపిస్తాయి. ఆ మండల ఆర్ మున్సిపాలిటీలో ఎన్ని సెక్రటరేట్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఆ సెక్రటరేట్స్ కనిపించగానే మనకు యాడ్ క్లస్టర్ అనేది ఉంది. యాడ్ క్లస్టర్ అనే బటన్ పైన క్లిక్ చేయగానే మనకు క్లస్టర్ ఐడి అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. ఆ క్లస్టర్లో ఏవైతే నియరర్ సెక్రటరేట్స్ ఉన్నాయో జియోగ్రాఫికల్ ప్రాక్సిమిటీని బేస్ చేసుకొని ఆడ్ నెంబర్ ఉంటే 3 సెక్రటరేట్స్ని, ఈవెన్ నెంబర్ ఉంటే ఓన్లీ 2 సెక్రటరేట్స్ని కలిపి ఒక క్లస్టర్గా మనం మెర్జ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఆడ్ నెంబర్ ఉంది 15 సెక్రటరేట్స్ అనుకుంటే ఇక్కడ 3 సెక్రటరేట్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక క్లస్టర్లోకి చూపించాను. ఆ 3 సెక్రటరేట్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం. సక్సెస్ఫుల్ సబ్మిషన్ అనే మెసేజ్ పాపప్ అయిన తర్వాత ఓకే పైన క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మనకి క్లస్టర్ అనేది యాడ్ అయిపోతుంది. వన్స్ క్లస్టర్ అనేది యాడ్ అయిపోగానే మనకు 20 సెక్రటరేట్స్లో 3 సెక్రటరేట్స్ని ఒక క్లస్టర్గా చేసాం కాబట్టి రిమైనింగ్ పెండింగ్ సెక్రటరేట్స్ ఎన్నైతే ఉంటాయో అంతా కౌంట్ చూపిస్తుంది. ఇదే విధంగా రిమైనింగ్ ఆల్ సెక్రటరేట్స్ని కానీ ఇంకా 2 సెక్రటరేట్స్ని 1 క్లస్టర్గా కంబైన్ చేస్తాం. వన్స్ అలా చేసిన తర్వాత ఒకవేళ సెక్రటరేట్లో క్లస్టర్ని ఏదైనా మనం ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయాలి అనుకుంటే మనకు ఆ క్లస్టర్ పక్కన మనకి ఎడిట్ ఆర్ డిలీట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. క్లస్టర్ని ఎడిట్ కావాలి అనుకుంటే ఎడిట్ పైన క్లిక్ చేసి ఏవైతే మళ్ళీ ఏ సెక్రటరేట్స్ని మీరు చూస్ చేయాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తే అప్డేట్ పైన క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది. ఓకే అనే మెసేజ్ అనేది పైన క్లిక్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది.
ఒకవేళ డిలీట్ చేయాలి ఆ క్లస్టర్ని మళ్ళీ ఫస్ట్ నుంచి నేను యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తా. సక్సెస్ఫుల్లీ డిలీట్ అనే మెసేజ్ పాపప్ అయిపోయిన తర్వాత ఓకే పైన క్లిక్ చేస్తే ఆ క్లస్టర్ కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఫ్రెష్గా కావాలంటే యాడ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా ఎంతవరకు అన్ని సెక్రటరీస్ కంబైన్ అయిపోయే వరకు చేసేస్తాం. అన్ని సెక్రటరీస్ని క్లస్టర్స్కి కంబైన్ చేసే వరకు ఈ ప్రాసెస్ చేస్తాం. ఫైనల్గా మనకు ఇక్కడ పెండింగ్ క్లస్టర్స్ ఇంకేవి కనిపించదు అనమాట. యాడ్ క్లస్టర్ అనే ఆప్షన్ చూపించదు. ఎప్పుడు టోటల్ సెక్రటరీస్ యాడ్ చేసేసాం 20, పెండింగ్ 0, ఇంకా ఎడిట్ ఆర్ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, కానీ మనకు యాడ్ క్లస్టర్ అనే ఆప్షన్ చూపించదు. సో దిస్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్ ద క్లస్టరింగ్ సినారియో. క్లస్టర్ ఏ విధంగా ఎంపీడీఓ ఆర్ ఎంసీసర్ యొక్క ఏపీసేవో పోర్టల్లో 2 క్లస్టర్స్ని 1 సెక్రటరీస్ని 1 క్లస్టర్కి ఏ విధంగా యాడ్ చేయాలి అనేది మెయిన్ పాయింట్ వచ్చి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది అడ్జసెంట్ సెక్రటరీస్ని బేస్ చేసుకొని మనం యాడ్ చేయాలి, మ్యాప్ చేయాలి. జియోగ్రాఫికల్ ప్రాక్సిమిటీని బట్టి నియర్గా ఉన్న వాటిని యాడ్ చేయాలి. అంతేకాని పాపులేషన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకొని మనం 2 సెక్రటరీస్ని 1 క్లస్టర్గా కంబైన్ చేస్తాం. హార్డ్ సెక్రటరీస్ అయితే ఒక క్లస్టర్లో మాత్రం 3 సెక్రటరీస్ని కంబైన్ చేస్తాం. థ్యాంక్ యూ.